హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎన్విఎస్ టెక్ తెలుగు. సో ఈ వీడియోలో కంప్లీట్గా నీ కొత్త పోర్టల్లో ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎలా చెక్ చేయాలి అనేది దానిపైనండి. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు అర్థం అవ్వదు. సో వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం నార్మల్గా పాత పోర్టల్ చెక్ చేసుకోవడానికి మనం రిపోర్ట్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓపెన్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో మన కరెంట్ డే ట్రాన్సాక్షన్ అని ఉంది కదా, కరెంట్ డే ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్ మనకి ఇక్కడ డేట్ వస్తుంది, ఈరోజు డేటు. సో ఈరోజు డేట్ అయిపోయిన తర్వాత క్లిక్ అయిన తర్వాత ఇక్కడ కింద మనం పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎస్ ఆర్ నో అని చెప్పేసి వస్తుంది, జిప్ ఫైల్. సో ఇక్కడ మనం నో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటే కనుక సో ఇక్కడ నాకు ఓన్లీ 4 ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాయి. సో నా నార్మల్ ఏంటంటే నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 10 ట్రాన్సాక్షన్ చేసి ఉండొచ్చు. సో అదే ట్రాన్సాక్షన్ ఓన్లీ 4 చూపిస్తున్నాయి. సో అప్డేట్ అవ్వట్లేదు ఇమీడియట్గా. సో ఇప్పుడు మనము దానికి బదులుగా మనం ఏం చేయాలంటే కనుక కొత్త లాగిన్ ఏదైతే ఉందో కొత్త లాగిన్లోకి వెళ్ళాలి, కొత్త పోర్టల్లోకి వెళ్ళాలి. కొత్త పోర్టల్కి వెళ్ళడానికి మనం ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది కదా. సో బాక్స్లో మన క్లిక్ హియర్ ఫర్ ద హోల్ లిస్టెడ్ సర్వీస్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఓకే చేసుకున్న తర్వాత సో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది కదా, ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రమ్ డేట్ అండ్ టైం అని ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఇది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 30 అని ఉంది కదా, 30 సెలెక్ట్ చేసుకోవాలి. 30 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన డిఫాల్ట్ 12:00 AM అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనము 8 సెలెక్ట్ చేసుకోవాలి. 8 అయితే 7 జనరల్గా మనకు 7కి స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 సెలెక్ట్ చేసుకోవాలి. 7 సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మన సెకండ్ టైం అడుగుతుంది కదా, సెకండ్ డేట్ అడుగుతుంది కదా. సో సెకండ్ డేట్లో కూడా మనం 30 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈరోజు డేట్ చెక్ అనుకుంటే కనుక నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను డేటు. సో ఇక్కడ మనకి ఇక్కడ కింద స్క్రోల్కి వస్తుంటే మనకి ఇక్కడ 11 AM ఉంది. ప్రజెంట్ అంటే 11:46 అవుతుంది కాబట్టి 11 చూపిస్తుంది. సో ఇక్కడ మనకు మినిట్స్ 46 ఉంది కాబట్టి 45 సెలెక్ట్ చేసుకోవాలి. 45 సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆల్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ అనేది అపీర్ అయింది. సో ఇక్కడ అపీర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బై స్క్రోల్ కిందకి వస్తుంటే ఇక్కడ మనకు కంప్లీట్గా ఈ రోజు అయిన ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో ట్రాన్సాక్షన్ సంబంధించిన సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది చెప్పేసి వస్తుంది. సో గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ మాత్రం సక్సెస్ అన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ చూపిస్తుంది మనకి ఇక్కడ. సో గ్రీన్ ఉన్నాయని, అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి మాత్రం ఫెయిల్యూర్స్ అన్నమాట. సో ఫెయిల్యూర్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రింట్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది. సో ఇదే మళ్ళీ ఇది సక్సెస్ అనేది చూస్తే కనుక సో ఇక్కడ ప్రింట్ తీసుకుంటే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో ఇది ప్రాసెస్. సో మ్యాక్సిమం అందరికీ అర్థమైంది అనుకుంటా. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.